హాయ్ మో వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో తమ్నేల్ చూసారు కదా, ఈ వీడియోలో అయితే మనం బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఆస్ట్రేలియా అనే టాపిక్ పైన డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకంటూ ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి, వాటి ర్యాంకింగ్ ఎలా ఉన్నాయి, మీరు వాటిలో జాయిన్ అవ్వాలా లేదా, మీరు వాటికి ఫిట్టా కదా అనేది మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఎండింగ్లో మీకు నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ వస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్. ఇది ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ అనమాట. సో ఇందులో అయితే దీని క్యూఎస్ ర్యాంకింగ్ వచ్చేసి 39 ఉంది. అండ్ దీంట్లో మీ ఫీ వచ్చేసి పర్ ఇయర్ $50,000 ఉంది. సో ఫీ అనేది డిపెండ్స్ అనమాట మీ కోర్స్ బట్టి, అండ్ ఇయర్లీ ఫీజు పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో యావరేజ్గా ఆస్ట్రేలియాలో అయితే ఫీజు పర్ ఇయర్ ఉంటుంది, 2 ఇయర్స్కి ఉండదు. సో పర్ ఇయర్ వచ్చేసి 50K AUD ఉందన్నమాట. అండ్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి ఈ యూనివర్సిటీలో 0 to 100%. ఈ స్కాలర్షిప్ అనేది మీ అకాడమిక్స్ బట్టి బేస్ అయి ఉంటుంది. సో ఇది యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్. సో సెకండ్ యూనివర్సిటీ ఈస్ మొనాష్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ మెల్బర్న్లో ఉంటుంది అనమాట. దీని క్యూఎస్ ర్యాంకింగ్ వచ్చేసి 58. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే చాలా హై ఉంటుంది ఈ యూనివర్సిటీలో. సో దీంట్లో ఫీజు వచ్చేసి 45K to 50K పర్ ఇయర్ అనమాట. అండ్ స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 0 to 25% స్కాలర్షిప్స్ అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ అండ్ మొనాష్ యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీస్ కనుక మీరు జాయిన్ అయితే మీ పోస్ట్ స్టడీ వర్క్ వీసా వచ్చేసి 2 years వస్తుంది, ఎందుకంటే అవి సిటీస్లో ఉంటాయి కాబట్టి. సో థర్డ్ ప్లేస్లో వీ హ్యావ్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ. దీని క్యూఎస్ ర్యాంకింగ్ అయితే 61 ఉంది. అండ్ దీంట్లో ఫీజు వచ్చేసి 45K to 52K పర్ ఇయర్. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి సిడ్నీలో లొకేట్ అయి ఉంటుంది. సో సిడ్నీ కాబట్టి దీనికి కూడా పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఓన్లీ 2 years వస్తుంది మీకు. అండ్ ఇందులో కూడా స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీ అయితే సిడ్నీలో ఉంటుంది. మీకు కోర్ సిడ్నీ సిటీలో ఉండాలంటే ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఉందన్నమాట. ఈ యూనివర్సిటీ అయితే క్యాన్బెరాలో లొకేట్ అయి ఉంటుంది. సో దీని క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ వచ్చేసి 73. సో ఈ యూనివర్సిటీలో ఫీజు వచ్చేసి మీకు 39K to 45K పర్ ఇయర్ ఉంటుంది అనమాట. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేసి 6,000+ ఉన్నారు. సో ఇందులో కూడా ఈ యూనివర్సిటీలో కూడా మీకు స్కాలర్షిప్స్ ఉంటాయి. సో ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ అనేది క్యాన్బెరాలో లొకేట్ అయి ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీ కనుక మీరు చూస్ చేసుకుంటే మీకైతే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది 4 years వస్తుంది, ఎందుకంటే అది రీజనల్ కాబట్టి. సో పోస్ట్ స్టడీ వర్క్ వీసా అయితే మీకు 4 years వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి మనకి యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ఉంది. ఈ యూనివర్సిటీ అయితే బ్రిస్బెన్లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ యూనివర్సిటీలో ఫీ వచ్చేసి 40K to 47K పర్ ఇయర్ ఉందన్నమాట. దీని క్యూఎస్ ర్యాంకింగ్ వచ్చేసి 75. సో ఈ యూనివర్సిటీ బ్రిస్బెన్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఓన్లీ 2 years వస్తుంది అనమాట. సో ఇందులో స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. 0 to 25% స్కాలర్షిప్ అవైలబుల్ ఉంటుంది, మీ అకాడమిక్స్ బట్టి డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే మనకి యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ ఉంది. సో దీని క్యూఎస్ ర్యాంకింగ్ వచ్చేసి 96. అండ్ దీనిలో ట్యూషన్ ఫీ వచ్చేసి మీకు పర్ ఇయర్ $47K అయితే ఉంటుంది. అండ్ దీనిలో స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. 0 to 30% స్కాలర్షిప్స్ అయితే మీకు ఉంటుంది. అండ్ ఈ యూనివర్సిటీలో అయితే ముఖ్యంగా ఎవరైనా మీరు కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటే ఈ యూనివర్సిటీ కొంచెం కన్సిడర్ చేయొచ్చు మీరు. దీనిలో కంప్యూటర్ సైన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈ యూనివర్సిటీ అనేది మీకు అడిలైడ్లో లొకేట్ అయి ఉంటుంది కాబట్టి మీకు 3 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. జనరల్గా సిటీలో ఉంటే 2 years కదా. సో ఇందులో అయితే మీకు 3 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంటుంది. సో అలానే ఇంకా మనకి యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో ఇవన్నీ మనకి గ్రేడ్ 8 యూనివర్సిటీస్ అనమాట ఆస్ట్రేలియాలో. సో గ్రేడ్ 8 అంటే ఏం లేదు, బేసికలీ ఆస్ట్రేలియాలో టాప్ 8 యూనివర్సిటీస్ అని. సో ఈ 8 యూనివర్సిటీస్ అయితే హై క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ చాలా బాగుంటాయి. ఈ 8 యూనివర్సిటీస్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ గ్రూప్ 8 యూనివర్సిటీస్ కాకుండా మిగతా యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, లైక్ డీకిన్ యూనివర్సిటీ, RMIT, స్విన్బర్న్, లాట్రోబ్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీస్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఈ యూనివర్సిటీలో కొంచెం మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రూప్ 8 లానే ఉంటుంది, కానీ కొంచెం ఫీ అనేది కొంచెం తక్కువ. గ్రూప్ 8 అనేది ఫీ చాలా హై ఉంటుంది. సో మీరైతే ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు. సో అది మా సంగతి. ఇవైతే కాలేజెస్. అండ్ లాస్ట్లో సజెషన్ అన్నాను కదా, అదేం లేదు. బేసికలీ మీరైతే కాలేజ్ చాలా వైజ్గా చూస్ చేసుకోండి, లైక్ కోర్సు, కరిక్యులము, ర్యాంకింగ్, అండ్ మెయిన్గా ఫీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ శాలరీస్ అనేవి 80K ఉంటుంది పర్ ఇయర్, అది యావరేజ్ అనమాట. సో దాని తగ్గట్టు మీ ఫీజు మీరు ఎన్ని ఇయర్స్లో కవర్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు లోన్ తీసుకొని వస్తే. సో దాని తగ్గట్టు చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీలో చదివినా ఇక్కడ ఒకటే, ఏ యూనివర్సిటీలో చదివినా మీకు అనేది సర్టిఫికేట్ అనేది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో అది ఒకటి మైండ్లో పెట్టుకొని కాలేజ్ సరిగ్గా చూస్ చేసుకోండి. సో అది మా సంగతి. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకంటే ఒక మంచి
క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, యూనివర్సిటీస్ ఫీజు వాటి ర్యాంకింగ్స్ వీటి గురించి. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే టు సబ్స్క్రైబ్. ఇంతవరకు చూసారంటే మీకు డెఫినెట్లీ నచ్చే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అండ్ మీకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తాయి. అండ్ మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేనైతే వెంబడే రిప్లై ఇస్తాను మీకు. సో సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.